హలో అండి. ఈరోజు వీడియోలో నేను మీకు క్యాప్ స్లీవ్స్ అనేది నెట్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. అంటే ఇది చాలా ఈజీ అనమాట. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అటాచ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనం నెట్ యూస్ చేస్తున్నాం కాబట్టి క్యాప్ స్లీవ్స్ అనేది పర్ఫెక్ట్గా నిల్చుంటాయి. ఒకసారి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మీకు కాంట్రాస్ట్లో ఉండటం వల్ల. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధమాకా టైలరింగ్ వీడియోస్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు క్యాప్ స్లీవ్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది చూపిస్తున్నానండి. ఫస్ట్ ఇక్కడ నేను తీసుకుంది నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ అనేది ఆల్రెడీ నేను డబల్ ఫోల్డ్ చేశాను. ఓపెన్ అనేది మన ముందు వైపు ఉండాలి, క్లోజ్ మన వైపు ఉండాలన్నమాట. అది మీకు ఎప్పుడు చెప్పేదే, బాగా గుర్తుంచుకోండి. కాకపోతే హ్యాండ్స్కి మనం ఎప్పుడు ఇలా ఫోల్డ్ చేయం కదా. సో ఈ ఒక్కసారి ఫోల్డింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా ఓన్లీ క్యాప్ స్లీవ్స్ కోసమేనండి. ఇలా కట్ చేసుకొని కనుక మీరు స్టిచ్ చేస్తే క్యాప్ స్లీవ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను సైడ్ నుంచి ఫోల్డ్ అనేది తీసుకున్నాను. చూడండి ఎలా ఫోల్డ్ చేశానో. మనకి ఇక్కడ క్లోజ్ అనేది కింద వైపు వస్తుంది, సైడ్ వైపు వస్తుంది అనమాట. ఇటు 2 సైడ్స్ కింద ఉంటుంది, ఇటువైపు ఓపెన్ ఉంటుంది, ఇటు కూడా మనకి క్లోజ్ ఉంటుంది. ఈ 2 సైడ్స్ అనేది మనకి క్లోజ్ ఉంటుంది, అది బాగా గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ లెంత్ వచ్చేసి మనకి 3.5 కావాలి. సో నేను 4 ఇంచులు తీసుకుంటున్నాను. ఎందుకు 4 ఇంచులు తీసుకుంటున్నానంటే పైన 1/2 ఇంచ్ మాత్రమే మన ఖర్చుకు వెళ్తుంది, కింద అనేది మన ఖర్చు అనేది అవసరం లేదనమాట. ఆల్రెడీ మనం క్లోజ్ చేసి ఉంచాం కాబట్టి అలా ఒక చిన్న మార్జిన్ వేసేసుకోండి. ఆ తర్వాత నాకు చంక రౌండ్ వచ్చేసి 7.5 వచ్చిందనమాట. అంటే హాఫ్ 15 ఇంచులు వస్తే నేను ఇక్కడ హాఫ్ 7.5 దగ్గర ఒక చిన్న మార్క్ అనేది చేసేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఖర్చు కోసం ఎంత తీసుకుంటున్నారో అంత పెట్టుకోండి. మ్యాక్సిమం నేను ఇక్కడ 1.5 ఇంచ్ అలా తీసుకుంటున్నాను. జస్ట్ గుర్తుగా పెట్టేస్తున్నాను అనమాట. అంటే నాకు ఐడియా ఉంటుంది ఎంత అనేది. సో ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 2.5 తీసుకుంటే సరిపోతుందండి. కింద 1 ఇంచ్ వరకు మనకు వచ్చేస్తుంది. చూడండి నేను 2.5 దగ్గర ఒక చిన్న మార్క్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మనం హ్యాండ్స్ ఎలా అయితే డ్రా చేసుకుంటామో అలా డ్రా చేసుకోవడం. పైన 1 ఇంచ్ దగ్గర జస్ట్ మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి ఇక్కడ వరకు క్రాస్గా హాఫ్ ఎంత అయితే వచ్చిందో అంత మీరు డ్రా చేసుకోండి. క్రాస్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆ హాఫ్ దగ్గర నుంచి ఇలా కర్వ్ తిప్పితే సరిపోతుంది మీకు. చూడండి స్ట్రైట్గా ఇలా లైన్ వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత మీరు దీన్ని కట్ చేసేసుకొని కరెక్ట్గా ఉందా లేదా అన్న చెక్ చేసుకొని కనుక జాయిన్ చేసినట్టయితే మీకు ఈజీగా అటాచ్ చేసేయచ్చు. అండ్ బిగినర్స్ అయితే కనుక మీరు ఇక్కడ పిన్స్ అనేది యూస్ చేయండి, ఎందుకంటే మీకు నెట్ క్లాత్ అనేది కదులుతుంది. ఆల్రెడీ కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే మీకు అంత అవసరం ఉండదన్నమాట. సో డైరెక్ట్గానే మీరు కట్ చేసేయచ్చు. సో ఈ వీడియో కనుక మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. ఒకసారి చూడండి ఈ క్యాప్స్ అనేది ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం ఈ సైడ్ అనేది మనం మొత్తం స్టిచ్ చేసుకుంటాం అనమాట. ఒకవైపే పడుతుంది ఇక్కడ స్టిచ్. 2 సైడ్స్ అనేది ఏం అవసరం ఉండదు, ఆల్రెడీ ఫోల్డ్ ఉంటుంది కాబట్టి స్టిచ్ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి ఎంత స్టిఫ్గా ఉందో. అదే మీరు స్టిఫ్ ఆర్గన్జా అలా తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది దానికి. ప్లస్ కొంచెం హెచ్చు తక్కువలు ఏమైనా ఉంటే కూడా ఒకసారి చూసుకొని కట్ చేసేసుకోండి. మీకు స్టిచ్ చేసినప్పుడే అర్థమైపోతుంటుంది కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది. ఇప్పుడు నేను దీన్ని ఒక డ్రెస్కి అనేది పెట్టి చూపిస్తాను మీకు ఎంత బాగా వచ్చిందో ఏంటనేది. చూడండి ఇప్పుడు నేను డ్రెస్కి అనేది అటాచ్ చేసి చూపిస్తున్నాను. అంటే ఇక్కడ నేను స్టిచ్ చేయట్లేదు, జస్ట్ నెట్ని అలా పెట్టి చూపిస్తున్నాను. ఇంకా స్టిచ్ చేసిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఎలా అయితే నేను అడ్జస్ట్ చేస్తున్నానో మీకు స్టిచ్ కూడా సేమ్ అలానే రావాలండి. అండ్ ఇంకొకటి మీకు అండర్ ఆర్మ్స్ కనిపించకూడదు అనుకుంటే కనుక కింద మనం ఒక కుట్టు వేసుకోవచ్చు. లేదు మాకు ఎలా ఉన్నా నో ప్రాబ్లం, క్యాప్ స్లీవ్స్ అనేది కింద యాక్చువల్గా కుట్టు రాదనమాట సైడ్కి. సో ఆ కుట్టు రాకుండా స్టిచ్ చేస్తేనే చాలా బాగుంటుంది. ఈ సైడ్ కుట్టు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి చూడటానికి ఎంత బాగుందో. మనకి జస్ట్ నేను ఇలా అటాచ్ చేశాను అంతే. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. So thanks for watching.